అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయం వల్లే అజిత్ డోవాల్ జాతీయ భద్రతా సలహాదారునిగా నియమితుడయ్యారని వెల్లడించారు. ఎవరు? అమిత్ షా మాట్లాడారు అన్నమాట. ఇట్లా దేశ భద్రత చరిత్రలో డోవాల్ పదవీ కాలం ఒక ముఖ్యమైన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అభివర్ణించారన్నమాట. అయితే ఇక్కడ దేశ భద్రత వ్యవహారంలో దేశ భద్రతా వ్యవస్థలో అజిత్ డోవాల్ పాత్ర చాలా కీలకం. ఆయన నియామకం ఆ వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన ఏమిటో అమిత్ షా వివరించారన్నమాట. ముఖ్యంగా జాతీయ భద్రతా సలహాదారుడిగా డోవాల్ చేసిన కృషి దేశానికి ఎంతో విలువైనదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టమైన అదేవిధంగా భారతదేశాన్ని ప్రతిష్టతను పెంచడంలో అజిత్ డోవాల్ కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాత్మక ఆలోచనలు మరియు దౌత్య నైపుణ్యాన్ని దేశానికి ఎన్నో విజయాలను తెచ్చిపెట్టాయని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టిలో ఎంపిక చేసిన అజిత్ డోవాల్ దేశ భద్రత విధానాలలో నమూనా మార్పులు తీసుకొచ్చాయని హోంమంత్రి అన్నారన్నమాట. ఈ నిర్ణయం దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్యంగా అయితే అజిత్ డోవాల్ నియామకం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన ఎలా ఉందంటే, నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఆలోచనలు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయం వల్లే అజిత్ డోవాల్ జాతీయ భద్రతా సలహాదారునిగా నియమితులయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశ భద్రతా వ్యవస్థలో అజిత్ డోవాల్ పాత్ర చాలా కీలకం. ఆయన నియామకం దేశ భద్రతా చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. 2014 నుంచి దేశ భద్రత భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలతో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దేశ భద్రతా వ్యవస్థలో అజిత్ డోవాల్ పాత్ర చాలా కీలకం. ఆయన భారతదేశాంగ విధానం జాతీయ భద్రతా అంశంలో మరోలేని పాత్ర పోషించారు. అజిత్ డోవాల్కు ప్రతిష్టాత్మక లోకమాన్ తిలక్ జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పూణేలో అందజేశారనమాట. బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును అందజేశారనమాట. దేశ భద్రత ఇంటెలిజెన్స్ రంగాలలో ఆయన చేసిన అసమాన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. విషయం ఏంటంటే, స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని, యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని అజిత్ డోవాల్ హితవు పలికారు. స్వేచ్ఛతో పాటు సమాజం, దేశం పట్ల బాధ్యతలు కూడా ఉంటాయని ఆయన యువతను సూచించారనమాట. దేశం ప్రస్తుతం అంతర్గత బాహ్య సవాళ్ళను ఎదుర్కొంటుందని, అయితే దేశం వేగంగా అభివృద్ధి చెందుతని దీన్ని వ్యతిరేక శక్తులు జీర్ణించుకోలేక కుయుక్తులు పలుకుతున్నాయని ఆయన తెలిపారు. వారి సేవలో ఎంతో మరవలేదని చెప్పారన్నమాట. అయితే ఇక్కడ దేశ భద్రత విషయంలో అజిత్ డోవాల్ సూచనలు చాలా ముఖ్యమని చెప్పారు. అజిత్ డోవాల్కు లోకమాన్య తిలక్ అవార్డు అందజేశారు అమిత్ షా గారు అన్నమాట. సో ఇదండి